ఎల్లమ్మ మూవీ గురించి అనమాట. సో ఎల్లమ్మ మూవీ గురించి అంటే ఏంట్రా అంటే, ఎల్లమ్మ మూవీ లిటరల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాని గారు చేయాల్సింది, మా నాని గారి కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన సినిమా అది. బట్ నాని గారు డేట్స్ ఇష్యూ వల్ల లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల ఆయన ఎందుకు తప్పుకున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. బట్ ఆయన అయితే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది, శర్వానంద్ గారి దగ్గరికి వెళ్ళింది, అండ్ తర్వాత బెల్లమన్ దగ్గరికి వచ్చి ఆగింది అనేది మొన్నటి వరకు నేను న్యూస్. సో బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమా చేస్తున్నారు అంటే ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకున్నాను అనమాట. బికాస్ నాని గారు రేంజ్ అంటే యాక్టింగ్ క్యాపబిలిటీ ఉన్న రోల్ కి బెల్లమన్న న్యాయం చేయగలడా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. బికాస్ నేను నిన్నే కృష్ణందపురి మూవీ చూసా. ఆ మూవీ చూస్తున్నంత సేపు కూడా ఎఫర్ట్స్ మంచిగా చాలా బాగా తీశారు సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా మంచి సినిమా తీశారు, బాగా పెట్టారు ఎఫర్ట్స్ అనే ఫీలింగ్ వస్తున్నా. బెల్లమన్న యాక్టింగ్ మాత్రం ఇంకా అలాగే ఉంది. యాక్టింగ్ పరంగా ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే హీస్ డూయింగ్ గుడ్. అంటే పాస్ సినిమాలు చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు మనిషి. బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది యాక్ట్ చేస్తున్నప్పుడు. కొంచెం నేచురల్ ఫ్లో లో యాక్ట్ చేస్తే బాగుంది కదా అన్న ఫీలింగ్ లో అనిపించింది మాట సినిమా చూసేటప్పుడు. అలాంటిది ఎల్లమ్మ మూవీ సెట్ అవుద్దా లేదా అన్న థాట్ లో నేను ఉండగా సడన్ గా ఇంకో న్యూస్ వచ్చింది. అదేంటంటే దిల్ రాజు గారు ఎప్పటి నుంచో డిఎస్పీ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనుకుంటున్నారంట. ఇప్పుడు ఎల్లమ్మ మూవీకే ఆ మూవీని సెట్ చేసేద్దాం అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు దిల్ రాజు గారు. డిఎస్పీ అన్న హీరోగా సినిమా చేస్తున్నాడు. అండ్ తమనన్న కూడా తమిళ సినిమా చేస్తున్నాడు అంట, మన ఓజీ ప్రమోషన్స్ రిజిత్ అని చెప్పాడు. సో జీవి ప్రకాష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హీరోగా సినిమా చేయడం మొదలు పెడుతున్నమాట. ఒక రకంగా ఇది మంచి విషయమే. బికాస్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది యాక్టింగ్ అండ్ మ్యూజిషియన్స్ మధ్య. అండ్ మ్యూజిషియన్ యాక్టర్ అయినప్పుడు అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. దట్ సూపర్ గుడ్. ఎల్లమ్మ మంచి సినిమా అవ్వాలని. బికాస్ బలగం లాంటి హిట్ ఇచ్చిన తర్వాత కూడా వేణు గారికి హీరో దొరకపోవడం అంటే నాకు అర్థం కాలేదు. ఇట్స్ వెరీ వెరీ ఒక సర్ప్రైజింగ్ విషయం అనమాట. బలగం ఏ రేంజ్ హిట్ సినిమా అది. లిటరలీ ఆ టైంలో తెలంగాణలో దొల్లగొట్టేసిన సినిమా. అలాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కి మంచి యాక్టర్ హీరో దొరకపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్స్ చెప్పండి. డిఎస్పీ గారు చేస్తారా బాగుంటుంది అంటారా, బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేస్తే బాగుంటుంది అంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.